యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. 22వ అధ్యాయము యోబు గ్రంథము 19వ వచనము. నుంచి నీతిమంతులు దాని మీద చూసి సంతోషించెదరు, నిర్దోషులు వారిని హేళన చేయుదురు. నీతిమంతులంట పరిశుద్ధులందరినీ చూసి సంతోషింతారంట. పరిశుద్ధులు అంటే యేసు రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులు. పాత నిబంధనకి వెళ్తే నియమాలు నిష్టగా చేసేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అవలంబించేవాళ్ళు, ఒక పరిసయ్యలు, ఇలాగా వారిని కట్టడి చేసుకుని ప్రతి విషయంలో అన్ని విషయంలో బాగుగా నడుచుకునే వారిని నీతిమంతులని పిలిచేవారు. పైన పటారం, లోన లొఠారం లాగా. కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయను. ఎందుకంటే యేసు రక్తము పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది. నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా అభిషేకించబడ్డాం, నీతిమంతులుగా మనం నిర్ణయించబడ్డాం. దేవుని గొప్ప ప్రణాళిక. నీతిమంతులు దాన్ని చూసి సంతోషించుదురు. దేన్ని? పరలోకాన్ని చూసి సంతోషించారంట. నిర్దోషులు వారిని హేళన చెయ్యుదురు. నిర్దోషులు, మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులు వీళ్ళందరూ కూడా చూసి హేళన చేస్తారంట. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. యేసుక్రీస్తుని ధ్యానం చేసినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆయనతో సహవాసము రోజుకి ఎంత సమయము ఇస్తున్నారు, ఎంత సమయంతో దేవుడితో గడుపుతున్నారు, ఎంత సమయాన్ని దేవుడికి తీస్తున్నారు. నీతిమంతులు దాన్ని చూసి సంతోషించుతారు. నీతిమంతులు పరలోకాన్ని చూసి సంతోషిస్తారు. ఆయనతో సహవాసము చేసిన మీకు సమాధానం కలుగుతుంది. అలాగ నీకు మేలు కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇంట్లో సమృద్ధి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని ఆశీర్వాదములు ఎలా రావాలి? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? అలాగున నీకు మేలు కలుగును. స్టెప్ బై స్టెప్ నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలు వినాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆయన మాటలు వినడానికి ఎగిరపడాలి. అయ్యో, ప్రణాళిక, హృదయాన్ని తెరవాలి, తలంపుల్లో రావాలి, ఆలోచన రావాలి. దేవుడి మాటలు దొరుకుతాయి, అక్కడ మేము చెవి ఎగ్గాలి అని ఒక నిర్ణయం రావాలి. కోపం, ద్వేషం, అహం, అసూయ ఉన్న వారిలో ఏవి కనపడవు. ఎందుకంటే దరిదాపుల్లోని కూడా రానివ్వదు అంటారు. అంటే అదొక మురం. అలా వాళ్ళు వినడానికి ఒప్పుకోరు. నా స్థాయి ఏంటి, నేనేంటి, నేనెవరనుకుంటున్నావు అన్న ఒక బడాయి వాళ్ళని ఏం చేస్తుంది? వాక్యాన్ని విననివ్వదు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకుంటే నీకు గొప్ప అభిషేకం వస్తుంది. అభిషేకం పైనుంచి కుమ్మరిస్తబడుతుంది అంతే. ఆయన మాటలు, హృదయం అనేటప్పటికి నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోతుందండి. ఎందుకో తెలుసా? హృదయాన్ని అంత శుభ్రము చేసుకోవాలని పదే 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 ఆయనకు సమయం ఇచ్చినప్పుడల్లా హృదయాన్ని శుభ్రం చేసుకోకపోతే, దాంట్లో పాట కూడా పాడాను. హృదయానుబంధము నిన్నే కోరుకొనెను. హృదయము అభిషేకం కుమ్మరించబడుతుంది. హృదయం శుద్ధి గలవారు ధన్యులండి. చూడండి, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకును. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల
నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నువ్వు అభివృద్ధి పొందుదువు. అభివృద్ధి కావాలి అంటే ఎలా వస్తుందండి? ఎన్ని చెయ్యాలి? గుడారాల్లో దుర్మార్గతనాన్ని తీయాలి. ముందర తీసి పక్కన పడేయాలంతే. అప్పుడు మీకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. మట్టిలో బంగారమును, ఏటి రాయలో ఓపీరు సువర్ణమును పారవేయము. చూడండి, మట్టిలో బంగారమును, ఏటి రాళ్లలో ఓపీరు సువర్ణమును పారవేయము. ఎన్నట్లకన్నా అభివృద్ధి, ఆశీర్వాదము కుటుంబం అండి. ఓపీరు బంగారము కంట, ఏటి రాళ్ళలో సువర్ణము కన్నా కుటుంబం ముఖ్యం. మన పని ముఖ్యం, సమయం ముఖ్యం, ఇతరులు ప్రేమించటం ముఖ్యం. ధన్యకరమైన జీవితం జీవిస్తే ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో అభివృద్ధి, ఎంతో ఆనందం, ఎంతో సమాధానం, ఎంతో సంతోషం. నీ హృదయంలో నుంచి దుర్మార్గతనాన్ని ముందర బయటికి తీసేయాలంట. కుళ్ళి కుశుద్ధాన్ని బయటికి యేసు రక్తంలో కడుక్కోవాలి. మారు మనస్సు పొందాలి. దేవుని సన్నిధిలో దేవుని మాటల కోసం అనుక్షణము, అనుదినము దేవుని సన్నిధి కోసం ఎగిరిపడాలి. ఎన్ని చేస్తేనంటే అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించేటలా నీవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. సర్వశక్తిని ఎడల నువ్వు ఆనందించిన ఎడల దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడులు చెల్లించదువు. నీ మొక్కుబడులు చెల్లించాలంటే, ఆయనకి ప్రార్థన చేసినప్పుడు నీ మనవి ఆలకించాలంటే, నీకు జవాబు రావాలంటే, ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించాలంటే మీరు ఏం చేయాలి? సమాధానం కలిగి జీవించాలి. శాంతిని మీ హృదయంలో నింపుకోవాలి. దుర్మార్గతనాన్ని అంతా కూడా బయటకు తీసేయాలి. కుళ్ళి కుశుద్ధాన్ని అంతా బయటకు తీసేయాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, బలపరుస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు, కృప ఇస్తాడు, ప్రేమిస్తాడు, దయిస్తాడు, కనికరమిస్తాడు. అన్ని రంగాల్లో మీరు ముందుకు వస్తారు. అంతే. యేసు నామములో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అద్భుతంగా మాతో మాట్లాడిన ఆయన, వాళ్ళు బలపరిచిన ఆయన, స్థిరపరిచిన ఆయన, సిద్ధపరిచిన ఆయన, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.